సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. అది చాలా తేటగా రాయబడిన యెషయా గ్రంథం 41వ అధ్యాయంలోని 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. జనములారా నూతన బలము పొందుడి. ఇది ఈరోజు మనం వింటున్న భాగం. దేవదేవుడే చెబుతున్న మాట ఏమిటంటే, మీరు బలవంతులే, మీకు బలం ఉంది, కానీ నూతనమైన బలాన్ని పొందాలి. ఇది మన నానుడి. మనం చాలాసార్లు వారిని పదం. పిల్లలు కూడా ఎదుగుతున్న కొద్దీ ఇంకా బలం చేత నూతనమైన శక్తి చేత నింపబడాలని, వాళ్ళు యోగ్యులుగా సమర్థులుగా ఉండాలని మనం ఆశపడుతూ వారిని పెంచే విషయంలో పోషించే విషయంలో కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు, ప్రత్యేకమైన ఆహారం, ప్రత్యేకమైన నియమం పెట్టి వాళ్ళు మనం ఆశించినంత బలవంతులుగాను సమర్థులుగాను ఉపయోగపడే వ్యక్తులుగా చేయటానికి మనం ఇష్టపడుతున్నాం. మనల గురించి మన తండ్రికి ఉన్న ఆలోచన ఏమిటంటే, యేసుక్రీస్తుని మనం అంగీకరించక మునుపు లోకంలో తిరుగుతున్నప్పుడు ఆచార అలవాట్ల సిద్ధాంతాలతో ఉన్నప్పుడు లోకంలో మనమన్న బలవంతుడు లేడని అక్రమ కార్యాలు, విచ్చలవిడి కార్యక్రమాలు, వినాశనపు కార్యాలు చాలా చేశాం. కానీ యేసుక్రీస్తు మహాకృప మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి ఒక నూతన వ్యక్తిగా దేవుడు మార్చాడు. క్రీస్తు యేసులోనికి చేర్చబడ్డాం. సంఘం అని చెప్పబడిన ఆయన శరీరంలోనికి అంటుకట్టబడ్డాం. ఇప్పుడు కడగబడిన వ్యక్తులం, జీవితం మారిన వ్యక్తులం, రూపాంతరానికి అడుగులు వేస్తున్న వాళ్ళం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న వారం, నూతన సృష్టిగా పుట్టిన మనము, శిశువులు పోలిన మనం ఆయన వాక్యం అనే పాల ద్వారా ఎదిగి సంపూర్ణమైన పురుషుడగునట్లుగా సంపూర్ణమైన బలం పొందేటట్టుగా బ్రతకాలని మనకు ఒక సంఘాన్ని, సహవాసాన్ని, వాక్యాన్ని, ఆయన రొట్టెను, ఆయన రక్తాన్ని, అవసరమైన విశ్వాసాన్ని మెండుగా కలుగ చేస్తూ వచ్చాడు. కనుక ఈ శుభవేళ నా యేసుని బట్టి నేను మీకు చెప్పగలిగిన ఓ ఖచ్చితమైన మాట ఏమిటంటే, మునుపున్నట్టే, అంటే గతంలో ఉన్నట్టే ఇప్పుడు మీరు ఉండకూడదు. ఇక మీదట మీరు నూతన బలము పొందాలి. సరే, నూతన బలం అనే పదాన్ని మనం చదివినప్పుడు ఎప్పుడు బలం క్రొత్తదవ్వాలి అని, మన శక్తి ఎప్పుడు నూతనపరచబడాలి అని, నూతనమైన శక్తి చేత మనం నడిపించబడాలి అనేది దేవుని సంకల్పం. ఈ మాటకు కొన్ని మాటలు మీతో చెబుతాను, బాగా ఆలకించండి. ఈ లోకానికి మనం పంపబడిన తరువాత 60 నుంచి 120 సంవత్సరాల మధ్యలో బ్రతుకుతాం. తరువాత తనువును సాలిస్తాం. అయితే ఈ లోకంలో పంపబడిన మనం దేని కొరకు పంపబడ్డాం, దేని నిమిత్తం నిర్ణయించబడ్డాం? మరలా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఈ లోకంలో అందరూ పుట్టారు, మనం పుడుతున్నాం, సృష్టి కింద జరిగే కార్యాలన్నీ చేస్తాం. కానీ ఉన్నతమైన ఉద్దేశంతో నా దేవుడు నిన్ను పుట్టించాడు గనక నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. అందుకని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు మొదటి కార్యం బంధించబడ్డ వారిని విడిపించేందుకు బయలువెళ్ళి రండి అని చెప్పాలి. చీకట్లో ఉన్న వాళ్ళని బయటికి రండి అని కేక వేయాలి. దేశాన్ని నీవు చాలా జాగ్రత్తగా భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయాలి. దేవుడు మనల్ని నియమించిన పని, దేవుడు మనకు అప్పగించిన పని ఎంతవరకు చేశాము అంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించే ఆ స్వార్థ మనం వినిపించామా? బంధకాల్లో ఉన్న వారి బంధకాలు తెంచబడి వారు బంధకాల నుంచి బయటికి రావాలని రోధించామా?
దేశము బాగుపడకుండా భద్రంగా క్షేమంగా ఉండాలని, దేశాన్ని దేవుడు స్వస్థపరచాలని దేవుని దగ్గర మనం తగ్గించుకొని పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చామా? ఈ పని నువ్వు చేయగలిగితే నీ లెక్కలు సరిగా ఉంటే దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు నేను చెప్పబోయే మరొక భాగం ఏమిటంటే, గతం జరుగుతూ వస్తుంది, ఇక ముందు వెళ్ళబోయే రోజులు వస్తున్నాయి. ప్రతి అడుగులో కూడా నీవు నూతనమైన బలం పొందిన వాడవై నడవాలి. ఎప్పుడో ఒకప్పుడు బలం పొందాను, ఆ బలంతో ఊరేగడం కాదు. ప్రతిరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, ప్రార్థనా జీవితంలో, బలిపీఠపు యాగంలో, నడిచే బాటలో, సహించే అనుభవంలో, ప్రేమించే కృపలో, కాడిమోసే కార్యములో, అన్నిటిలో నూతనమైన బలము చేత నా దేవుడు నిన్ను నింపునుగాక. సంఘం నూతనమైన బలం చేత అభిషేకించబడునుగాక. ఆత్మాభిషేకమనే నూతన బలం సంఘానికి కలుగునుగాక. అయితే ఆ నూతన బలం చేత మీరు నింపబడాలని యెషయా ప్రవచించి 41వ అధ్యాయంలో మొదటి 2 లైన్లోనే రాశాడు. రాసిన మాట ఏమిటంటే, నూతన బలము పొందుడి. నూతన బలం ఎలా ఉంటుంది? ఉదాహరణతో ఉన్న కొన్ని వాక్యాలు క్లుప్తంగా చెబుతారు. జాగ్రత్తగా మెళుకుగా దేవుని మాటలు వినండి. మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. వచ్చి మోషే అని పిలిస్తే చిత్తం ఏలినవాడా అని దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీకు ఒక మాట చెబుతున్నాను విను. నీవు తిరిగి ఐగుప్తుకు వెళతావు. ఐగుప్తుకు వెళ్ళినాక నేను నీ చేతికిచ్చిన అద్భుత కార్యాలన్నీ నీవు అక్కడ చెయ్యాలి. నిర్గమాకాండం 4వ అధ్యాయము 21లో రాయబడిన ఆ వచనాన్ని చదివితే, అప్పుడు యెహోవా మోషేతో మోషేతో ఎలాగున చెప్పాడు, నీవు ఐగుప్తునకు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీ చేతికిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట నీవు చేయవలెను. అంటే దేవుని సంకల్పం ఏమిటో తెలుసా? కడగబడ్డానయ్యా, బాప్తీసం పొందాను, బైబిల్ పట్టుకున్నాను, రొట్టె తింటున్నాను, మానక గుడికి వెళ్తున్నాను, అమ్మయ్య మొత్తం మీద జీవితం మారిపోయింది, రాకడ దగ్గర పడిపోయింది, పేరు మొదటే ఉంది అని అనుకుంటే పొరపాటు. దేవుడు నిన్ను ఇక్కడికి నియమించింది, పంపించింది ఎందుకంటే నీ ద్వారా కొన్ని అద్భుత కార్యాలు చేస్తాడు. నేను నీ చేతికిచ్చిన అద్భుతమైన కార్యాలు నీవు జరిగించాలి. అంటే నన్ను ఒట్టినే పంపలా, మిమ్మల్ని వట్టిగా పంపలా. మీరు కడగబడి రక్షించబడి సహవాసంలో చేర్చబడితే ఈ మందిరానికి అందమని కానీ, ఇక్కడున్న సంఘం పెద్దదవ్వాలని కానీ ఆయన ఆలోచన కాదు. ఇక్కడ చేర్చబడిన నీవు శక్తికి మించిన బలమైన కార్యాలు, దేవుడు నీ చేతికి ఇచ్చిన కార్యాలు నీవు తప్పక చేసి తీరాలి. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పే మాట బాగా వినండి. మొన్నటిదాకా ఐగుప్తులో ఉన్నాడు మోషే. ఎలా ఉన్నాడు? పట్టుబట్టలు వేసుకున్నాడు, రాజబట్టలు వేసుకున్నాడు, రాజటీవీతో ఉన్నాడు. పరిగెత్తితే జనం ముందు పరిగెత్తారు, రథాలు ఎక్కాడు, అద్భుతాలు జరిగాయి. కానీ అక్కడ చేయకూడని చిన్న పని చేసి మేలు చేస్తున్నాను అనుకుంటూ కీడు చేశాడు. ఒక మనిషిని చంపి ఇసుకలో పాతిపెట్టి నేను ఆ ప్రజలకు మేలు చేశాను అనుకున్నాడు. అక్కడి నుండి తెలిసాక వార్త పారిపోయాడు. 40 ఏళ్ళు అరణ్యంలో భయంకరంగా ఎండకు, వానకు, మంచుకు తడిసి ఎండి భయంకరమైన అరణ్య రోదనగా జీవితం అయిపోయింది. ఇప్పుడు వచ్చి అంటాడు, 40 ఏళ్ళు అరణ్యంలో నీవు ఉన్నావు కదా, మునిపేమో ఐగుప్తులో ఉన్నావు, ఇప్పుడేమో అరణ్యంలో ఉన్నావు. ఇప్పుడు నేను మరలా నిన్ను ఐగుప్తుకు పంపుతాను. బాగా ఆలకించండి. ఎందుకు పంపుతాడు? ఐగుప్తు అంటే మనకు తెలిసిన అర్థం లోకం. ఐగుప్తు అంటే నేత్రాశ, ఐగుప్తు అంటే పాపవిచ్చ, ఐగుప్తు అంటే నాశన ఊబి, ఐగుప్తు అంటే విగ్రహ సంబంధమైన కార్యాలు, ఐగుప్తు అంటే దేవుని భయము లేని లోకం, ఐగుప్తు అంటే ఆకర్షణ, ఐగుప్తు అంటే శరీరాశ. వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని నడిపించి విడిపించి ఇదిగో అరణ్యం అనే మార్గంలో మోషేని నిలబెట్టినట్టుగా మనల్ని నిలబెడుతున్నాడు. ఐగుప్తులో నుంచి మోషే అరణ్యంలోకి వచ్చాడు, లోకంలో నుంచి మనం దేవునిలోకి వచ్చాం. ఈ సంఘం పేరేమిటో, సంఘం నడకేమిటో తెలుసా? ఇది అరణ్య యాత్ర. చెప్పండి ఏమిటి? ఇక్కడ హోటళ్ళు ఉండవు, మర్యాదలు ఉండవు, ఇక్కడ వినోదాలు ఉండవు, వికాసాలు ఉండవు, ఇక్కడ డ్యాన్సులు ఉండవు, ఇతరత్ర ఫంక్షన్లు ఉండవు. ఇది ప్రత్యేకించబడిన వేరుపాడు జీవితం.
మనం అరణ్యంలోకి వచ్చాక అరణ్యంలో ఏ సుఖ సంతోషాలు ఉండవు. అలాగే లోకంలో ఉన్నవన్నీ మానుకున్నాం, అక్కడ ఆచార సిద్ధాంత అలవాట్లు మానుకున్నాం, అక్కడ ఉన్నవన్నీ పూర్తిగా వదులుకున్నాం. ఇప్పుడు మడిగట్టుకున్న భక్తి అనే పేరుతో వేరుపాటు జీవితంతో దేవుని కొరకు బ్రతుకుతున్నామని నిష్ఠ, గరిష్ట, ప్రతిష్ట కలిగిన వ్యక్తులుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని సుఖం గుమ్మంలోకి వచ్చిన ఈ లోకపు ఆకర్షణ కంటిదాకా వచ్చిన కాదని వదులుకున్నాం గనక ఈ లోకంలో అరణ్యంలో బ్రతుకుతున్న మోషేలాగా మనం ఈ భక్తి చేస్తున్నాము. అందుకని వాళ్ళంతా వచ్చి పాపం భక్తి అని అన్నీ పోగొట్టుకుంటున్నారు. వీళ్ళకి లోకం వయసు మంచి ఏమి లేవు కాదు అని వాళ్ళు మాట్లాడుతున్నా, అయ్యా గతకాలం పరిగెత్తింది చాలయ్యా, గతకాలం తిన్నది చాలయ్యా అని అన్నీ వదులుకొని అరణ్యంలో జీవిస్తున్నాం. అంటే మోషే ఐగుప్తు నుండి అరణ్యానికి వెళ్ళినట్లుగా లోకంలో నుండి మనం ప్రతిష్ట కలిగిన ఈ అరణ్యం లాంటి పరలోకానికి వెళ్ళే మార్గంలోకి వచ్చాం. ఇది దేవుని కృప. అయితే మోషేకు చెప్పినట్టు నాకు చెబుతున్నాడు, నీకు చెబుతున్నాడు. ఏమని? మరలా తిరిగి నీవు ఐగుప్తుకి చేరాలి. అంటే మరలా నువ్వు లోకంలోకి ఎందుకు వెళ్ళాలట? మరలా ఐగుప్తులోకి ఎందుకు వెళ్ళాలి అంటే మరలా వెళ్ళి పాపం చేయమని కాదు, మరలా వెళ్ళి సహవాసాలు మొదలు పెట్టమని కాదు, మరలా వెళ్ళి మరలా విందులు చేసుకుందాం, రాత్రిలో ఫంక్షన్లు చేసుకుందాం, మీ ఇష్టానుసారంగా జీవిస్తాను, ఇక నీలాగా నేనే అయిపోతాను అని అనడానికి కాదు నువ్వు అక్కడికి వెళ్ళేది. కడగబడిన నీవు నాశనమవుతున్న లోకంలోనికి బంధువులే కానీ, స్నేహితులే కానీ, ఒకవేళ లోకంలో కనబడిన రకరకాల ఆకర్షణలే కానీ ఐగుప్తు అనే లోకం నాశనం అయిపోతుంది. అక్కడికి నేను నిన్ను పంపిస్తాను. ఇప్పుడు కలిసిపోటానికి వెళ్ళొద్దు, మరలా ఆటోలో ఎక్కి వ్యసనాల చుట్టూ కోడి పందాల చుట్టూ తిరగడానికి కాదు వెళ్ళాల్సింది. నేను నిన్ను అక్కడికి పంపేది ఎందుకో తెలుసా? పాత స్నేహం గుర్తొచ్చి వ్యవహారాలు మొదలు పెట్టడానికి కాదు, మరలా వదిలేసిన ఇంటికి తిరగడానికి కాదు. నా దేవుడు మరలా నిన్ను అక్కడికి పంపేది ఎందుకంటే నేను నీ చేతికి ఇచ్చిన అద్భుతాలను ఆ నాశనం అవుతున్న లోకంలో నీవు ఈ అద్భుతాలన్నీ చేసి చూపించాలి. ఈ రోజున దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, నీకే పని అప్పగించాడో ఆలోచించు. అద్భుతాలు చేయడానికి నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళి గతకాలం 20 ఏళ్ల క్రితం వదిలిన సహవాసం, పోయిన సంవత్సరం మానేసిన వ్యసనం మరలా మొదలుపెట్టి ఏకలోకం అవడానికి కాదా లోకంలోకి వెళ్ళేది. ఇతను బాగానే భక్తి చేశాడని మళ్ళీ ఏమైపోయాడు? మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. అందుకు దేవుడు నిన్ను ఐగుప్తుకు పంపడంలా నీవు నిష్ట కలిగిన, భక్తి కలిగిన, పవిత్రత కలిగిన దేవుడు నీ చేతికి ఇచ్చిన అద్భుతాలను చేతబట్టుకుని నాశనమవుతున్న కుటుంబం దగ్గరికి, నాశనమవుతున్న ప్రజల దగ్గరికి ఎక్కడికైనా నువ్వు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి, నీ బంధువుల దగ్గరికి వెళ్ళి దేవుడు నీ చేతికి ఇచ్చిన అద్భుతాలన్నీ అక్కడ నీవు ప్రదర్శించుదువుగాక. ఆ పని కొరకు దేవుడు నియమించాడు. అందుకని ఇప్పుడు నెమ్మదిగా మోషే అలాగేనయ్యా అని బయలుదేరి ఇతని ఆలోచనలు ఏమిటో తెలుసా? నేను అద్భుతాలు చేయటమా? నేనే ఒకరిని చంపి పాతి పెట్టి వచ్చా, నోరు తెలిస్తే మాట్లాడకుండా నత్తివాడిని, నా బ్రతికే కుదురు లేకుండా వచ్చింది, నా బ్రతికే అయోమయంగా ఉంది. నేను వెళ్ళి వాళ్ళ ముందు అద్భుతాలు చేయటానికి వాళ్ళు నన్ను నమ్ముతారా? నా అద్భుతాలు నమ్ముతారా? అయినా నత్తివాడైన నాకు అద్భుతాలు ఏమిటండి అని అతగాడి మనసులో ఆలోచనలు చెలరేగి ఎత్తున అలలాగా ఎగసిపడి ఉండవచ్చు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నువ్వు కుంటివాడివా, నత్తివాడవా, బలహీనుడివా, చేతగాని వాడవా అని ఆలోచించడు. ఆయన మాత్రం నీ ఏ లోకాన్ని అయితే వదిలేసి వచ్చావో ఈ నాశనమయ్యే లోకంలో నీవు దేవుని బిడ్డగాను, ప్రతిష్ట కలిగిన వ్యక్తిగాను, అద్భుతాలు చేసే వ్యక్తిగా నా దేవుడు నీ బంధువుల మధ్య నిన్ను వాడుకొనుగాక, నిన్ను నిలబెట్టునుగాక. సరే పెడుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతి కర్ర తీసుకురా అన్నాడు. చేతి కర్రను తీసుకొస్తే దేవుడు అన్నాడు ఆ కర్ర కింద పడమంటే పడవేశాడు. అది క్షణాల్లోనే పాము అయిపోయింది. వెంటనే మోషే ఒక్కసారి అలా చూచాడు. అవును, నీ చేతిలో ఉన్న కర్ర నువ్వు అనుకున్న కర్ర కాదు, పడవేస్తే పాము అయ్యింది. పాముకి ఉండే లక్షణం ఏమిటంటే విషం కక్కడం తప్ప మరి ఏ పని చేత కాదు. మీరు కావాలంటే చీకట్లో నడిస్తే కాలు కింద పాము పడినా చాలా మెత్తగా ఉంటుంది, కానీ మెత్తదనం కనపడుతుంది, కానీ తన యొక్క క్రూరత్వం మాత్రం మానదు. అంటే విషాన్ని వెదజల్లే లక్షణాలు నీలో ఉన్నాయి. ఈ రోజున ప్రకటించే నేనైనా, వింటున్న మీరైనా, మనం లోకంలో జీవించిన జీవితం ఆ సర్పానికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. అది పగబట్టింది, మనం పగబట్టాం.
అది మరణానికి వచ్చింది, మనం మరణానికి వచ్చాం. మనం విషాన్ని వెదజల్లాం, అది విషాన్ని వెదజల్లుతూ వచ్చింది. అంటే మనిషిలో ఏ మంచితనము లేదు. ఎంత మనిషిని చూస్తే అంత వినాశనపు బుద్ధులే. అయితే అది పడవేశాక పామయ్యాక అప్పుడు దేవుడు అన్నాడు, ఇది నీ చేతిలో ఉన్నది, ఇది నీ జీవితంలో ఉన్నది, దాన్ని దయచేసి తోక పట్టుకో అనగాని మరలా తోక పట్టుకున్నాడు. అలా లేపి నిలబెట్టాడు. నిలబెట్టగానే తల కిందకి తోక పైకి వచ్చింది, మళ్ళీ కర్ర అయిపోయింది. దేవుడు అన్నాడు, ఇది నీ జీవితంలో ఉంది, ఇప్పుడు నేను నిన్ను నూతనంగా మార్చా. ఎట్లా? ఒకనాడి సర్పపు లక్షణాలు ఉన్నాయి, నేను దాన్ని తల కిందులు చేశా, తల కిందకి తోక పైకి వచ్చింది, నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న కర్ర ఓ రకంగా నీ జీవితం తల్లకిందులైన కర్రతో సమానం. ఒకప్పుడు తల ఎత్తి కాటు వేసే అనుభవంలో వెళ్ళావు, ఇప్పుడు నీ చేతిలో ఆ జీవితం తల్లకిందులు. నేను నిన్ను పిలిచింది, నేను నిన్ను ఎంచింది, నేను నిర్ణయించింది ఈ ప్రజల మధ్యలో, ఈ కుటుంబీకుల మధ్యలో, ఈ ప్రార్థనాపరుల మధ్యలో, ఈ లోకస్తుల మధ్యలో నీవు తల్లకిందుల జీవితం జీవించాలి. లోకంలో ఉన్న వాళ్ళు తలపైకెత్తిన సర్పంలాగా ఉంటారు. నిన్ను చూస్తే తల దించి తల్లకిందులైపోయి దేవుని చేత మార్చబడిన దేవుని కర్రగా ఈ సమాజంలో నీవు కనబడదువుగాక. ఇప్పుడు చెప్పండి, లోకులకి మనకి తేడా ఉందా లేదా? వాళ్ళ లక్షణాలు మన లక్షణాలు ఒకటే, కానీ దేవుడు మన తలకిందులు చేశాడు. దేవుడు మన జీవితాన్ని మార్చాడు. మనలోని విషం గక్కే లక్షణాలను తలకిందులు చేసి మరలా ఆయన తలకిందుల అనుభవాల్లో మనల్ని మార్చాడు. కనుక మిగిలిన వాళ్ళకి నీకు తేడా కనబడినట్లుగా వాళ్ళు నీకు తలకిందులుగా కనబడాలి. నిన్ను చూస్తే వాళ్ళకి నీకు తలకిందులుగా కనబడాలి. బజారులో పోతున్న దయ్యం వాళ్ళను చూసి, సేవకులను చూసి, అయ్యా వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు భూలోకమును తల్లక్రిందులు చేసేవాళ్ళు. అంటే వాళ్ళ జీవితం ఎంత దీవెనకరంగా మారింది. సరే, ఇంతవరకు బాగుంది. అయితే ఈ కర్ర తీసుకుని ఫరో దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోను చెప్పాడు, అయ్యా నేను ఇశ్రాయేలుడైన నా జాతిని ఈడ్చుకుని వెళ్ళటానికి నా దేవుడు నన్ను పంపించాడు, మీరు పంపించేయండి, నా ప్రజలను తీసుకుని పాలు తేనెలా ప్రవహించే దేశానికి వెళ్ళాలని మనసులో చెప్పుకుంటూ దేవుని గణపరుచుకుంటూ మేము పండక్కి వెళ్ళొస్తాం అన్నాడు. వెంటనే అతను అన్నాడు, నాకు అదంతా అనవసరం, నేను పంపనంటే పంపను అన్నాడు. వెంటనే అసలు దేవుడు పంపాడని, దేవుడే చెప్పాడని రుజువు ఏమిటయ్యా అన్నాడు. వెంటనే తన కర్రను అక్కడ పడవేస్తే పామయ్యి పక్కుని నవ్వి అంటాడు, మంత్రికులారా, ఆస్థానంలో ఉన్న మరి రకరకాల కార్యాలను చేసి సృష్టించే వాళ్ళారా అనగానే వాళ్ళంతా వాళ్ళ కర్రలను వేశారు. చిత్రం ఏమిటో తెలుసా? అన్ని పాములు అయిపోయాయి. అంటే ఆ దుష్టుడు అపవాది నెమ్మదిగా తేరి చూచి, నువ్వు పాము చేశావు, మా స్థానంలో పాము చేశారు, నువ్వు కర్ర పడేస్తే పాము అయింది, మా వాళ్ళు వేసిన పాము అయింది, మరి ఏమిటి తేడా అంటూ ఉండగానే దేవుడు ఆ కర్రకు, ఆ వ్యక్తికి ఒక నూతనమైన బలం అనుగ్రహించాడు, ఒక నూతనమైన క్రియ చేశాడు. ఏమిటో తెలుసా? ఈ మోషే చేతిలో పడిన ఆ కర్ర పామై ఇక నెమ్మదిగా వేసిన పాముల మీదకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి మింగడం మొదలుపెట్టింది. మీరు నూతన బలం చేత నింపబడాలి. ఏమిటా నూతన బలం అంటే? మునుపటి కంటే ఎక్కువ కలిసి బల్ల బద్దలు కొట్టే బలం కాదు, ఇది వరకంటే ఎక్కువగా మైకులు పెట్టేసేది కాదు. ఈ రోజున నీకు నా దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన బలం ఏమిటంటే, నీ కళ్ళ ముందు విషాన్ని వెదజల్లే లోకపాచార సిద్ధాంత అనుమానాలతో ఉన్న అన్ని రకాల సర్పాలను ఎదురొస్తాయి. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. కానీ ఇప్పుడు నీకు నేనిచ్చే నూతన బలం ఏమిటో తెలుసా? అన్నీ కూడా నీ చేత మృంగబడునుగాక, అన్ని మింగే శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈరోజు ఈ వాక్యం విన్నాక నిజమేగా, నా దేవుడు నాకు ఇచ్చింది ఒక పాముకి పాము ఎదురైతే సర్పాలు రెండు గొడవపడవచ్చు. కానీ ఇప్పుడు నీ పని ఏమిటో తెలుసా? వాటిని మింగడం. ఎన్ని రకాల వ్యక్తులు ఎదురైనా, ఇక్కడ చూస్తే పగ సాధించేవాడు, అక్కడ నాశనం, ఇక్కడ చూస్తే వేదన, రకరకాల సమస్యలు లోకమంతా భయంకరంగా ఉన్నాయి. అన్ని సమస్యలు నీ మీదకే వస్తాయి. ఇటు చూస్తే నష్టం, అటు చూస్తే నాశనం, ఇటు చూస్తే కరువు, ఇటు చూస్తే దిగులు, ఇటు చూస్తే నిందలు, అటు చూస్తే అవమానం, ఇటు చూస్తే కన్నీళ్ళు, ఇటు చూస్తే చీకటి. ఎన్ని రకాల పాములు పడినా నీ ఆత్మీయ జీవితం అయిపోయింది. ఇక ఈ చీకట్లోంచి బయటపడలేను, ఈ నష్టంలోంచి బయటపడలేను, ఈ అపవిత్రతలోంచి బయటపడలేను, జారిపోయిన ఈ బతుకులోంచి లేవలేను అనే బలహీనమైన మాటలు నీ నోట రాకుండానట్లుగా మీరు నా ద్వారా నూతన బలాన్ని పొందండి. దాని ఫలితం మీ ఎదురుపడిన అన్ని రకాల సర్పాలను, అన్ని రకాల నీకు విరోధంగా క్రియ చేస్తున్న
ప్రతి సర్పాన్ని దాని శక్తిని మింగగలిగిన నూతన బలం నేను నీకు ఇవ్వబోతున్నాను. మీరు నూతన బలం పొందండి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఒక నూతన బలం నిన్ను కమ్మునుగాక, ఒక నూతన శక్తి నిన్ను కమ్మునుగాక. ఒకనాడు పాములు చూసే కలవరపడ్డావు, ఇప్పుడు పాములను మింగే చరిత్ర ఎక్కబోతున్నావు. అనేక కార్యాలకు తడిచావు, ఎగసిన తుఫానుకు తడిచావు, వీచిన గాలికి తడిచావు, వచ్చిన నిందకు తడిచావు, ఎగిసిపడిన కరువుకు తడిచావు. చరిత్ర తిరగబడుతున్న రోజు ఈరోజు. ఆమేన్. నా దేవుడు నూతనమైన బలం నీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు ఆ కర్రను పట్టుకుంటే మామూలు కర్ర అయిపోయింది. ఏమిటయ్యా నీ కర్ర విశేషం? ఇది 150 పాములు మింగిన కర్ర. ఇది ఈ సంవత్సరం వచ్చిన సమస్యలన్నింటినీ మింగిన కర్ర. నీ ఇంట్లో ఎన్ని సమస్యలు అన్నా రాని, నీ సంఘంలో ఎన్ని సమస్యలు అన్నా రాని, నీ వ్యాపారంలో ఎన్ని సమస్యలు అన్నా రాని, నీ పిల్లల కాపురంలో ఎన్ని సమస్యలు అన్నా రాని, నీ ఆరోగ్యంలో ఎన్ని సమస్యలు అన్నా రాని, అన్ని సమస్యల మీద నీకు జయమే కలుగునగాక. అన్నీ నీ చేత మృంగబడునగాక. మునుపెన్నడూ లేని నూతన బలం ఈరోజు నీకు కలుగునగాక. మీరు నూతన బలాన్ని పొందండి. దేవుడు చెప్పింది ఏంటంటే మింగేందుకు బలం కావాలి, అన్నిటినీ మింగగలిగిన శక్తి నీకు కలగాలి. ఆ కృప నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కానీ మనం ఆ బలాన్ని పొందుతున్నామా? మన దగ్గర ఉన్న విషయం చేత అనేకులు కీడు చేస్తూనే ఉన్నామా? అనేకులు కీడు చేసే ఇంకా సర్పలక్షణం ఉన్నావా? తలకిందులయ్యావా? నువ్వు కానీ తల్లకిందులైతే అనేక పాములను మింగుదువుగాక. నువ్వు తల్లకిందులు కానంత కాలం అనేకులు నీవు కాటు వేసే పాముగా మిగిలిపోతావు. ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా మీరు నూతన బలాన్ని పొందండి. యేసుదేవుడు చెప్పిన మాట, నూతన బలం పొందారు గనక ఇక లావు అయిపోతారు, ఎత్తు అయిపోతారు, మీకు ఎదురు లేకుండా అయిపోద్దని చెప్పలా. నూతన బలము చేత సాతాను బలమును మీరు కాళ్ళతో శీఘ్రముగా తొక్కుదురుగాక. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఈ రోజున సమస్యలు ఎన్నైనా రాని భయంకరంగా పరుగులు తీసుకొస్తూనే ఉంటాయి. ఒక్కొక్క సమస్య వస్తే నా మట్టుకు నేను చాలాసార్లు గతంలో ప్రతి సమస్యకు కలవరపడిపోయేవాడిని, కంగారు పడిపోయేవాడిని. జరిగిన సంఘటనలో ఈ సేవ వదిలేద్దామన్నంత ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఏదైనా దూరంగా వెళ్ళిపోయి జహీరాబాద్ వెళ్ళి సేవ చేద్దామనే నిర్ణయాలకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. నేను బలవంతుడి కాదు, కానీ నాకున్న బలహీనతలన్నీ నన్ను వెంటాడి నా పరిస్థితులన్నీ కారు మేఘాలలా కమ్మి నడిచేందుకు దారి కనబడని, అడుగుల సవ్వడి కూడా వినబడని భయంకరమైన సమస్యల చేత ఈ సేవలో నలిగిన ఒక సేవకుణ్ణి ఈరోజు కాదు, గత 30 ఏళ్ళగా అనుభవంలో నడుస్తున్నా. ఎన్ని మార్పులు జరిగాయి, ఎన్ని విపత్తులు వచ్చాయి. ఎగిరిపడిన అలను చూశాను, పాకిన పాములను చూశాను, పొంగిన సముద్రాన్ని చూశాను. నేను గనుడను కాదు, కానీ నన్ను బలపరిచిన దేవునికే మహిమ కలుగునుగాక. అదే నూతన బలం మీ అందరికీ కలుగునుగాక. ఈరోజు నీ వాక్యం పెట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, వాళ్ళు పడవేసిన పాములు నేను మింగగలిగిన వాడిగా ఉండాలి, నాకు వచ్చిన సమస్యను నేను మింగగలిగిన వాడిగా ఉండాలి, అట్టి జై జీవితం నాకు కలగాలి. ఆ కర్ర పడవేసినాక ఒక్కసారి ఈ కర్ర పామై మోషే వైపు తిరిగి, మోషే, నేను నీ చేతిలో కర్రగా ఉంటాను, కానీ ఇన్ని పాములు ముందు నేను ఎక్కడ తెస్తానని అనల్లా. వెంటనే నోరు తెరవటం, కనబడిందల్లా మింగుకుంటా వెళ్ళిపోయింది. నువ్వు ఎంత బలవంతుడవంటే నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, దుష్టుడు ఎన్ని రకాల క్రియ చేసినా, చేతబడి చేసినా, బాగు చేతలు చేసినా, ఎదురొచ్చినా, వెనక గోతులు తవ్వినా, నీళ్లు జిమ్మినా, బురద జల్లినా, నిన్ను అవమానంగా మార్చిన ఎన్నన్నా రాని నా దేవుడు ఎందుకో ఈ రోజున క్రీస్తు చేత కడగబడి నమ్మి బాప్త్యసం ఉంది ఈ సంఘ సహవాసంలో కట్టుబడిన మీకు ఒక నూతనమైన బలము నా దేవుడు దయచేయునుగాక. ప్రతి సమస్య మీద మీకు జయమే కలుగునుగాక. ప్రతి సమస్య మీరు జయించుదురుగాక. కనబడినవన్నీ చూసి అమ్మో ఇది కూడా పామేగా అని నువ్వు కంగారు పడక్కర్లా. కంగారు పడేది ఏమిటంటే తల్లకిందులు కానీ కర్ర, తల్లకిందులు కానీ జీవితం. వాళ్ళ కంగారు వస్తుంది, కానీ కంగారు పడనక్కర్లా. బైబిల్లో అంతా చదివితే అయిపోయినాక మరలా వెళ్ళి నెమ్మదిగా అలా పట్టుకున్నాడు ఆ కర్రని. ఈ ఫరో చూస్తున్నాడు, ఏమిటిది, ఎంతటి దారుణం. నిజమే, ఇప్పుడు మా మాంత్రికులు చేసినవన్నీ ఏమైపోయా. ఈ రోజున మాంత్రికులు లోకంలో చాలామంది ఉన్నారు. సహోదరులారా, నీ భక్తిని పాడు చేసే మాంత్రికులు ఉన్నారు, నీ కుటుంబాన్ని పాడు చేసే మాంత్రికులు ఉన్నారు,
నీ వ్యాపారాన్ని దెబ్బతీసే మాంత్రికులు ఉన్నారు. ఈ లోకంలో నువ్వు పచ్చగా ఉంటే నిన్ను చూసి హర్షించలేక నీ జీవితం ఎండేటట్టుగా మాంత్రికం చేసేవాళ్ళు ఉన్నారు. 4 కానులు సంపాదించుకుంటే అది కాస్త లోకులు పాలయ్యే మాంత్రికమైన ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఏ రకమైన మాంత్రిక కార్యాలు చేసినా, ఏ రకమైన చీకట కార్యాలు చేసినా, ఏ రక సర్ప కుయుక్తిగా చేసినా, ఎందుకో ఈ సంవత్సరంలో ఈ చివరి దినాలలో అద్భుతంగా అంటున్నాడు, నేను మీకు నూతన బలం ఇస్తున్నాను. ఆ బలము చేత నింపబడతారు. ఆ సమస్యల చేత మీరు కృంగిపోయి బద్దలవ్వకుండా వాటిని మీరు మింగే స్థితికి వచ్చుదురుగాక. అట్టి కృప మీకు కలుగునగాక. అట్టి నూతన బలం మీకు కలుగునగాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనాలయ్యా. నీవు చేసిన కార్యాల కొరకు వందనాలు. నీ అభిషేకం కొరకు వందనాలు. నీ నామ ఘనత కొరకు మమ్మల్ని తగ్గించుకొని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి వారిని ఆయత్తపరచండి. నూతన బలము చేత నింపండి. నూతన శక్తి చేత నింపి నీ రాకడకు రాజ్యం కొరకు ఆయత్తపరచు. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.